శంకర్ గారు మీరు చేస్తున్న తప్పు కాదు, లిటరలీ దారుణం. బికాజ్ లాస్ట్ టైం ఇలాగే భారతీయ 2 మూవీలో నాకు బాగా నచ్చిన సాంగ్ వచ్చేసి షోరా. సో అందుకే భారతీయ 2 కి ఫస్ట్ డే మార్నింగ్ 9 o'clock వెళ్ళి కూర్చున్నాను. సో ఆ టార్చర్ చాలంటూ తీరా చూస్తే సినిమాలో పార్ట్ లేదు, థర్డ్ పార్ట్ అని చెప్పారు. బట్ సెకండ్ పార్ట్ కి ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు. బట్ సర్లే అనుకున్నాము. కానీ తీరా ఇప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ గేమ్ చేంజర్ తో రిపీట్ చేశారు. లైక్ రియల్లీ మొత్తం జూక్ బాక్స్ లో నాకు బాగా నచ్చిన సాంగ్ వచ్చేసి నానా హైరానా. అండ్ ఐ థింక్ నాతో పాటు చాలా మంది అగ్రీ కూడా చేస్తారు. బికాస్ ఆ పాట వినడానికి చాలా బాగుంది. దానికి తగ్గట్టు తమన్ కూడా ఇంటర్వ్యూల్లో ఆ సాంగ్ కు సంబంధించి చాలా హైప్ ఇచ్చాడు. అండ్ నాట్ ఓన్లీ హిమ్, డివోపీ కూడా షార్ట్స్ అన్ని కూడా అదిరిపోయి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసాము. స్పెషల్లీ ఆ సాంగ్ చాలా బాగుంటుందని హైప్ లేపారు. సో అసలు శంకర్ గారు సాంగ్స్ అంటేనే బెంచ్ మార్క్. ఇంకా ఈ సాంగ్ కింద హైప్ లేపుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ సాంగ్ ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలని ఫిక్స్ అయ్యాను. వన్ ఏం బెనిఫిట్ షోకి వెళ్లి చూశాను. తీరా అసలు మూవీలో సాంగే లేదు. మేబీ అట్లీస్ట్ ఎండ్ క్రెడిట్స్ దగ్గరనే వేస్తారనుకున్నా. తీరా అసలు లేదు. ఏంటబ్బా బయటకు వచ్చి చూస్తే అప్పుడు ఎక్స్ లో తెలిసింది దట్ కొన్ని రీజన్స్ మూలన ప్రస్తుతానికి ఆ పాటను తీసేశారంట. నెక్స్ట్ వాళ్ళు దాన్ని 14th నుంచి యాడ్ చేస్తారంట. అండ్ ఆ పోస్ట్ కూడా వాళ్ళు సినిమాకి వెళ్ళాక పెట్టారు. దీంతో ఐమ్ వెరీ డిసప్పాయింటెడ్. బికాస్ బడ్జెట్స్ పెరిగినని చెప్పి టికెట్ రేట్స్ ముందే పెంచేస్తున్నారు. కానీ అట్లీస్ట్ మూవీ రిలీజ్ డేట్ కన్నా ఎందుకు కంప్లీట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు అనొచ్చు సాంగే కదా బ్రో దాంట్లో ఏముందని. కానీ టికెట్ కి 600 పెట్టినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అసలు ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. లైక్ అందరికన్నా ముందు సినిమాను బాగా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఎక్కువ రేట్ పెట్టి వెళ్ళినా గానీ వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా 5 days తర్వాత ఇవ్వటం అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఆ సాంగ్ గురించి వాళ్ళు చెప్పారు ఆ విజువల్స్ అన్ని కూడా ఐమాక్స్ లో చూస్తే ఇంకా బాగుంటదని. పాప నిజంగానే నమ్మేసి ఫస్ట్ డేనే ఐమాక్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో. అండ్ ఐ థింక్ నౌ ఇట్ బికేమ్ ఏ స్ట్రాటజీ. లైక్ ఫస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు పెట్టకుండా తర్వాత వాటిని యాడ్ చేయటం అనేది. మూవీలో ఏమో వాళ్లే కరెక్ట్ గా ఉండమని చెప్పి బయట ఇలా చేస్తున్నారు. అంటే అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం. ఆడియన్స్ క్వశ్చన్ చేయకపోతే దీన్ని ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీస్ తో తీసుకొస్తారు. ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో లెటస్ సీ. సో మూవీకి అయితే ఐ వెంట్ విత్ వెరీ లో ఎక్స్పెక్టేషన్స్. సో ఇలాంటప్పుడు నాకు మూవీ ఎలా అనిపించిందో ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎంత వద్దు అనుకున్నా ఇట్స్ ఎ టిపికల్ శంకర్ మూవీ. లైక్ ఇది కూడా సొసైటీని క్వశ్చన్ చేస్తుంది, గవర్నమెంట్ లో ఉన్న ఫ్లాస్ ఏంటో చూపించి ఏ మారాలో చెప్పిద్ది. కానీ ఈసారి మొత్తాన్ని మనకి రామ్ చరణ్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్ లో చూపిస్తారు. సో ఈ పర్స్పెక్టివ్ కొత్తగా తీసుకున్నారు. సో దీనికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి స్టైలిష్ వేలో ప్రెజెంట్ చేశారు. సో మరి ఇది కంప్లీట్ గా అదిరిపోయే లెవెల్లో వర్క్ అయిందా అంటే ఐ వుడ్ సే నో. ఫస్ట్ చెప్తున్నా ఇట్స్ వే బెటర్ దెన్ ఇండియన్ 2. బికాస్ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ బాగానే వర్క్ అయినాయి. లైక్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ అండ్ అలాగే శంకర్ ఇద్దరు కూడా అద్దరు కొట్టారు. ఇన్ఫాక్ట్ అదొకటే కాదు, చాలా సీన్స్ లో రామ్ చరణ్ యాక్టింగ్ మూలానే ఆ సీన్స్ బాగా వర్క్ అయినాయి. అలాగే ఫైట్స్ కూడా బాగానే డిజైన్ చేశారు. లైక్ ఆ బస్ దగ్గర కట్టేస్తున్నప్పుడు జరిగిన ఫైట్ గానీ ఆర్ క్లైమాక్స్ గానీ. అండ్ అలాగే లాస్ట్ లో స్పీచ్ లో ఒక మెసేజ్ చెప్పాడు దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. కానీ ఇక్కడ అలా అన్ని సీన్స్ లో వర్క్ అవ్వలేదు. లైక్ మెయిన్లీ ఇఫ్ యూ టేక్ ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ఏం జరగదు. అంటే మూవీ స్టార్ట్ అయిన 1 hour కూడా స్టోరీ ఏమి రివీల్ అవ్వదు. జస్ట్ కొత్త ఎలిమెంట్స్ అలా చూపించుకుంటూ వెళ్తారు. సో వాటిలో ఏది పెద్దగా స్టాండ్ అవుట్ అవ్వలేదు. ఓకే చూపిస్తున్నారు కదా అన్నట్టే ఉన్నాయి. అండ్ ఫైనలీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఆ ప్లాట్ అనేది రివీల్ చేస్తారు. దట్ వాస్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇట్స్ డెఫినెట్లీ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. లైక్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆర్ఎల్స్ అలాగే ఇంకొన్ని సీన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పర్లేదు, బాగానే వర్క్ అయినాయి. సో అలా సెకండ్ హాఫ్ కొంచెం మూవీ నిలబెట్టింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మూవీ చూసొచ్చాక ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ తప్ప పెద్దగా గుర్తొచ్చే సీన్ అంటూ లేదనిపించింది. సో దీన్ని బట్టి మీరు మూవీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా సరిగ్గా కంటిన్యూ చేయలేదు. అంటే మధ్యలోనే వదిలేసి తర్వాత కంటిన్యూ అయిపోయారు. లైక్ ఆ రిలేషన్ ఎలా మ్యాచ్ అయింది, ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా తను ఇక్కడికి వచ్చాడు, ఇదంతా ఏం చెప్పలేదు. సో స్పాయిలర్స్ ఇవ్వలేదు కాబట్టి పెద్దగా రివీల్ చేయలేను. బట్ స్టిల్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. సో ఇలా స్టోరీ పరంగా మరీ కొత్త ఎలిమెంట్స్ అయితే లేవు, ఏదో కొంచెం ట్రై చేశారు. బట్ మెయిన్లీ ఇలాంటి మూవీస్ లో స్క్రీన్ ప్లే తో ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు. బట్ ఈ మూవీలో అలా ఏమీ లేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని సింపుల్ గా ఉంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బాగుంది. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ ని మ్యూజిక్ కే బాగా హైలైట్ చేసింది. సో చెప్పినట్టే పాటల్ని బాగా పిక్చరైజ్ చేశారు. కానీ వాళ్ళు చేసిన బిట్రేల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ఈ మూవీలో రోబోటిక్ కెమెరాని బాగా యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ కొంచెం ఎక్కువే యూజ్ చేశారు అనిపించింది. అంటే లైక్ ప్రతి ఎలివేషన్ సీన్ కి ఆ రోబోటిక్ కెమెరా యూజ్ చేశారు. సో ఓవరాల్ గైస్ ఫర్ మీ ఇట్స్ ఓకే పర్లేదు. అంటే ఎస్పెషలీ శంకర్ గారు ప్రీవియస్ మూవీ కంటే చాలా బెటర్. సో మీకు గనక అయింది పొలిటికల్లీ క్వశ్చన్ చేసే స్టైల్ ఇష్టమైతే యూ కెన్ గో, బట్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఒకవేళ రామ్ చరణ్ కోసం వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో. హీ గేవ్ హిస్ బెస్ట్. సో ఇంక ఓవరాల్ ఇదే నా థాట్స్ గేమ్ చేంజర్ మూవీ మీద. మీకు గనక ఇది నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు గనక మూవీ చూసింటే మీ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.